చూడడానికి ఇది మేబీ బయట కొన్న ఫ్రెంచ్ ఫ్రైస్‌లా అనిపించొచ్చు కదా! కానీ అస్సలు కాదు. ఇంట్లోనే చేసినవి. వింటర్ సీజన్స్‌లో దొరికే ఈ కొత్త బంగాళదుంపలతో ఇలా ట్రై చేయండి ఫ్రెంచ్ ఫ్రైస్ చాలా అంటే చాలా వస్తాయి. నార్మల్ పొటాటోకి, ఈ కొత్త పొటాటోకి కొంచెం డిఫరెన్స్ అయితే ఉంటుంది. సో, మనం పీల్ చేసిన తర్వాత ఇది లోపల కొంచెం యెల్లో కలర్‌లా ఉంటుంది. సో, నార్మల్ మనం రోజు కర్రీకి వండుకునే పొటాటో అయితే అది లోపల వైట్ కలర్‌లో ఉంటుంది. ఆ స్టార్చ్ కంటెంటే మనకి ఈ రెండిటికి డిఫరెన్స్ అనమాట. మిగతాదంతా నార్మల్. ఇక్కడ నేను 3 పొటాటోస్ తీసుకున్నాను. దీన్ని బాగా పీల్ చేసుకొని వాష్ చేసుకున్నాను. కొంచెం సేపు వాటర్‌లో అలాగే పెట్టేయండి. ఏదైనా స్టార్చ్ కంటెంట్ ఉన్నా అది వెంటనే వెళ్ళిపోతుంది. ఒక 2-3 టైమ్స్ బాగా వాష్ చేసిన తర్వాత ఒక చాపింగ్ బోర్డ్ తీసుకొని ఫస్ట్ ఎడ్జెస్ మొత్తం కట్ చేయండి. 4 ఎడ్జెస్. అవి చాప్ చేసినవి లాస్ట్‌లో మనం కట్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ నాకు బేస్ మంచిగా రావడం కోసం ఇలా చేశాను. ఈ విధంగా ఫస్ట్ ఇలా చాప్ చేయండి. ఇలా కట్ చేసిన పీసెస్‌కి ఈ విధంగా ఈ మాత్రం మందంగా ఉంటే సరిపోతుంది ఫ్రెంచ్ ఫ్రైస్‌కి. ఇప్పుడు దీన్ని మనం స్ట్రెయిట్‌గా ఎడ్జెస్‌లా రావడానికి ట్రై చేయండి. సో, ఈ విధంగా ఉండాలి. లెంత్ ఈ మాత్రం ఉంటే సరిపోతుంది. ఇప్పుడు నేను స్టవ్ మీద ఆల్రెడీ వాటర్ హీట్ అవ్వడానికి పెట్టాను. ఇది బాగా బాయిల్ అయిన తర్వాత ఇందులోకి మనం కొంచెం సాల్ట్ వేసుకొని ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ ముక్కలన్నిటిని కలిపి ఆ హాట్ వాటర్‌లో వేసుకొని ఒక 5-7 మినిట్స్ వరకు బాయిల్ చేయాలి. సో, ఎక్కువ బాయిల్ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్‌గా దీన్ని ఆయిల్‌లో ఫ్రై చేస్తే అది లోపల పచ్చిగా ఉండిపోతుంది కాబట్టి నేను ఇలా చేశాను. సో, ఏ పాయింట్ దగ్గర మనం ఇది స్టాప్ చేసేయాలి అన్నది చూపిస్తాను. ఇలా ఫ్రెంచ్ ఫ్రైస్‌ని తీసుకున్న తర్వాత జస్ట్ ఇలా అంటే కట్ అయిపోవాలి. ఈ మాత్రం ఉంటే చాలు. మరీ లోపల వరకు ఉడకాల్సిన అవసరం లేదు. తర్వాత దీన్ని మనం స్ట్రెయిన్ చేసుకుందాం. కొంచెం కూడా వాటర్ లేకుండా మొత్తం దీన్ని స్ట్రెయిన్ చేసుకోవాలి. జస్ట్ ఇలా అంటే ఇరిగిపోతుంది. చూసారు కదా! ఈ విధంగా ఉంటే మనకి సరిపోతుంది. ఒక క్లాత్ తీసుకొని దాని మీద నేను పరుచుకున్నాను. దీన్ని బాగా ఎక్కడ కూడా వాటర్ లేకుండా డ్రైగా, క్లీన్‌గా చేసేయండి. అండ్ ఎక్కువ క్లాత్ పెట్టి తుడవడంతో కూడా అది విరిగిపోతాయి. ఒక 5-10 మినిట్స్ వరకు ఉంచితే ఆ క్లాత్ వాటర్‌నంతా అబ్జార్బ్ చేసేసుకుంటుంది. వాటర్ మొత్తం పోయిన తర్వాత నేను ముక్కలన్నిటిని కలిపి ఒక బౌల్‌లోకి తీసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి నేను 2-3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కార్న్ ఫ్లోర్‌ని వేసుకున్నాను. అండ్ ఒక హాఫ్ కప్ వరకు మైదాని వేసుకున్నాను. ఇంతే ఇంకేం వేయాల్సిన అవసరం లేదు. దీన్ని బాగా టాస్ చేయండి. సాల్ట్ ఆల్రెడీ మనం వాటర్‌లో వేసాం కాబట్టి సరిపోతుంది. సో, ఈ విధంగా టాస్ చేసుకొని ఎక్స్ట్రా ఫ్లోర్‌ని మొత్తం నేను తీసేస్తాను. మళ్ళీ ఆ స్ట్రెయినర్‌లో తీసుకొని ఎక్స్ట్రా ఫ్లోర్ ఉంటే తీసేస్తాను. ఎందుకంటే ఆయిల్ అంతా అబ్జార్బ్ చేసుకొని ఆయిల్ మొత్తం ఖరాబ్ అయిపోతుంది కాబట్టి నేను ఎక్స్ట్రా ఫ్లోర్ ఉంటే అది తీసేసాను. ఇలా తీసేసిన తర్వాత ఆయిల్ ఆల్రెడీ నేను హీట్‌కి పెట్టాను. మీడియం టు హై ఫ్లేమ్‌లో పెట్టుకొని ఒకటి ఒకటి కాకుండా ఒక 5-7 ఫ్రైస్ వేసి ఒకేసారి ఫ్రై చేయండి. మీడియం టు హై ఫ్లేమ్‌లో పెట్టి ఫ్రై చేయండి. అప్పుడే క్రిస్పీగా వస్తాయి. లేకపోతే నూనె మొత్తం పీల్చేస్తుంది. మీరు ఎక్కువ మొత్తంలో ఫ్రై చేయాలనిపిస్తే ఒకేసారి వేసేసిన తర్వాత మధ్యలో ఒకసారి తీసేసి మళ్ళీ ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మళ్ళీ వేసి ఫ్రై చేయండి. ఈ విధంగా చేసినా కూడా బాగా క్రంచీగా, క్రిస్పీగా వస్తాయి. ఇదే కాదు బోండా, వడ ఇలా చేసినప్పుడు కూడా నేను ఆల్రెడీ ఈ ట్రిక్ ఎక్స్‌ప్లెయిన్ చేసున్నాను చూడండి. ఇలా అన్నిటిని ఫ్రై చేసుకున్న తర్వాత ఈ ఫ్రైస్ మొత్తం ఒక బౌల్‌లోకి తీసుకున్న తర్వాత హోమ్ మేడ్ పిరి పిరి పౌడర్‌ని చల్లుకున్నాను. సో, దీని రెసిపీ నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఈ విధంగా టాస్ చేసుకోండి. వేడిగా ఉన్నప్పుడు టాస్ చేస్తేనే ఒకదానికి ఒకటి మసాలా అనేది బాగా అంటుకుంటుంది. నా దగ్గర ఇలాంటి ఒక పేపర్ ఉంది. ఫ్రైస్ షేక్ చేసేది. సో, ఇందులోకి ఒకసారి ట్రాన్స్‌ఫర్ చేసుకొని లాక్ చేసి ఈ విధంగా షేక్ చేయడం వల్ల మసాలా అన్నది ముక్కలన్నిటికి బాగా పడుతుంది. ఇలా మీరు కూడా ట్రై చేయండి. నేను చెప్పిన టిప్స్ అండ్ ట్రిక్స్‌ని పాటించండి. చాలా అంటే చాలా వస్తాయి. సో, హౌస్‌లో చిన్న చిన్న పార్టీస్ అయినా, ఈవినింగ్ స్నాక్స్‌గా అయినా ఇలా కొత్తగా ట్రై చేయండి. అండ్ ఇంకొక మాట ఏంటి అంటే మనం డైలీ వాడుకునే పొటాటోస్‌తో ఇలా ఫ్రైస్ రావు. సో, మనకు సీజనల్‌గా వచ్చే ఈ కొత్త పొటాటోస్ ఉంటాయి కదా! దీంతోనే మనం చేసుకోవడానికి ఉంటుంది. అండ్ ఆయిల్‌లో ఫ్రై చేసినప్పుడు కూడా ఆయిల్ చాలా తక్కువ తీసుకోండి. ఎంత పెద్ద కడాయి అయినా సరే తక్కువ తీసుకోవడం వల్ల మీకు ఫ్లోర్ ఎక్కువ లోపల ఉండిపోయి ఆయిల్ మొత్తం ఖరాబ్ అవ్వకుండా ఉంటుంది. సో, ఈ టిప్స్ అన్నీ చూసుకొని చేయండి. చాలా అంటే చాలా వస్తాయి.
నా ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. నేను డిస్క్రిప్షన్లో ఐటమ్స్ మొత్తం మెన్షన్ చేస్తాను, చూసుకొని రెసిపీ చేయండి. మీలో ఎంతమందికి ఫ్రెంచ్ ఫ్రైస్ ఇష్టమో కింద కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.